నూతన భాగవతం కూర్మావతారం. అలా అమృతాన్ని అపహరించి రాక్షసులు చావులేని మందు చక్కగా మనకబ్బే ననుసు గడవనసురలాచికొనినా పెరచి సొరలు హరికి మొరలు పెట్టిరి సుధా పూర్ణఘటము పోయెననుచు. మనకు చావు లేకుండా చేసే మందు సులువుగా దొరికేసింది అంటూ అసురులు అమృత భాండాన్ని లాక్కుపోయారు. దేవతలు భయంతో అమృతం నిండా ఉన్న కుండ పోయింది అంటూ విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు అని ఈ పద్య భావం. భక్తుల కోరికలను తీర్చు పరమేశ్వరుడు అయిన విష్ణుమూర్తి దేవతలు పెట్టే మొరలు ఆలకించి ఇలా అన్నాడు: మీరేం బాధపడనక్కరలేదు, కోరిక నెరవేరేలా నా మాయాబలంతో పరిస్థితులను మరల్చుతాను. ఆ సమయంలో రాక్షసులు ఆ అమృతాన్ని తామే త్రాగేద్దాం అనుకున్నారు. కానీ రాక్షసులలో కలిపురుషుని మాయ ఆవహించి అమంగళకరమైన కలహం బయలుదేరింది. బలహీనులైన వారు కొందరు సత్రయాగం వంటి గొప్ప యాగాలలో ఎలా అయితే పడిన శ్రమకు తగినంత భాగాలు వేసుకొని పంచుకోవడం న్యాయం, ఇది తరతరాలుగా పూర్వం నుంచి వస్తున్న ధర్మం, కాబట్టి అమృత కలశాన్ని వదిలిపెట్టండి అని చెప్తూ జాతి మాత్సర్యంతో రెచ్చిపోతున్న ఆ రాక్షసులను అడ్డుకున్నారు. ఆ సమయంలో ఒకని చేత నుండనొకడు బలిష్ఠుడై పుచ్చుకొనిన వాని పులుగబట్టి అంతకంటే నదుకుడమృత కుంభమునెత్తి కొంచుబారెవరులు కుయ్యిడంగా. ఒకడి చేతిలో ఉన్న అమృత కలశాన్ని ఇంకొక బలవంతుడు లాక్కున్నాడు. వానికంటే బలవంతుడు ఒడిసిపట్టి లాక్కుని పారిపోయాడు. తక్కిన వారు అరిచారు అని ఈ పద్య భావం. ఇలా రాక్షసులు అమృత కలశం కోసం పెనుగులాడుతున్నారు. ఈలోగా భాగవతము జగన్మోహిని వర్ణన. మెత్తని అడుగుల మిరుగారు జానువు లరటి కంబముల దోయైన తొడలు గణమగు జగనంబు గడులేత నడుము పల్లవారుణ కాంతి పానియుగము గడుదొడ్డ పారిండు కంఠంబును బింబాదరము చంద్ర బింబముఖము తెలిగన్ను గవయును నలికుంతలంబును బాలేందు సన్నిభా పాలతనము నమర కుండలకేయూహార కంకణాదులే పారమంజీర నాదమొబ్బ నల్ల నవ్వుల పద్మదలాక్షుడసుర నల్ల నవ్వుల పద్మదలాక్షుడ అసుర పతుల నడగింపనాడు రూపంబు దాల్చి తనలో తాను చిరునవ్వులు నవ్వుకున్నాడు. రాక్షస వీరులను అణచడానికి మాయామోహిని రూపం ధరించాడు. ఆ మోహినికి మెత్తని అడుగులు, నిగనిగ మెరిసే మోకాళ్ళు, అరటి బోధుల వంటి తొడలు, బాగా సున్నితమైనటువంటి నడుము, చిగురుగురుటాకుల వంటి ఎర్రని అరచేతులు, శంఖం వంటి కంఠం, దొండపండు లాంటి పెదవి, చంద్రబింబం వంటి ముఖము, తెల్లని కన్నులు రెండు, నల్లని తుమ్మెదల వంటి శిరోజాలు, నెలవంక వంటి నుదురు చక్కగా అమరి ఉన్నాయి. ఆమె అలంకరించుకున్న శివిలోలకులు, బాహు పురులు, హారాలు, కంకణాలు, వాటిని మించిన చిరు సవ్వళ్ళు చేసే కాలి అందెలు ఎంతో శోభిస్తున్నాయి అని ఈ పద్య భావం. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు అలా లోకాన్ని అంతటినీ మోహింపచేసే రూపంతో మాయామోహిని అవతారం ధరించి పాలిండ్లపైనున్న పయ్యదా జారించి మెల్లన చక్కనొత్తు దల్పు దల్కను గండ పలకంబులయించు నొలయించి కేగేలను జగించు గటు మెరుంగులు వారు కడకన్ను నల్లార్చి రెప్పలా నంటగొలుపు సవరణీధరహాస సంద్రికా జలకించి కెమ్మో విజిక్కుపరచు దళిత దమ్మిళ్ళ కుసుమ గంధమ్ము నెరపు కంకనాది జనం కృతులు గడలు కొలుపు నొడలి కాంతులు పట్టు లేకులు కబారు సన్న వలి పంపు బయ్యదా చౌకళింప బయట కొంగును చోజాల నుండి జార్చి మెల్లగా సర్దుకుంటోంది. తలతల మెరుస్తున్న చెక్కిళ్లను చేతిపై చేర్చి మరలా వదిలివేసి జిగేలుమని మెరుస్తున్న కడగంటి చూపులను ప్రసరించి మళ్ళీ కనురెప్పలు మూస్తోంది. అందంగా చిరునవ్వులు చిలకరించి ఎర్రని పెదవుని నిలిపెడుతోంది. కొప్పులోని వికసించిన పూల పరిమళాలు వ్యాపింపచేసి కంకణాదులను మ్రోగేలా చేస్తోంది. నిలకడ లేకుండా మెలకుతూ నెమ్మేని కాంతులను పొంగి పొరలేలా చేస్తూ పల్చగా ఉన్న తెల్లని పైటను ఆడిస్తోంది. ఉత్తర పాదం
ఆరంభించడం ప్రయోగిస్తూ ముక్త పద గ్రస్త అలంకారాన్ని అత్యద్భుతంగా మధురాతి మధురంగా ప్రయోగించిన మా పోతన్న గారికి శతకోటి పాదాభివందనాలు అని ఈ పద్య భావం. ధన్యవాదములు.